5వ వాక్యం నుండి మీరు కొన్ని మాటలు చదవండి. ఆ మాటలు, ప్రియుడా. చూడండి, సేవ నిమిత్తమై కొంతమంది ఒక గుంపు బయలుదేరి ఈ గాయు దగ్గరికి వచ్చారు. వారు గతంలో ఇతనికి తెలిసిన వాళ్ళు కాదు, దైవ సేవకుడు చెప్పి పంపించాడు. పలాని పాస్టర్ గారి దగ్గర నుంచి మేము వచ్చామండి, యోహాన్ గారి దగ్గర నుంచి మేము వచ్చామండి అని సేవకుల దగ్గర నుండి వచ్చినటువంటి వారు కొంతమంది ఈ గాయు దగ్గరికి వచ్చారు. ఆ వచ్చిన వారిని గూర్చి వ్రాయబడుతున్నటువంటి మాట చదవండి అన్నమాట మరొకసారి. వారు గతములో ఇతనికి తెలియకపోయినను సహోదరులుగా వారిని భావించి వారిని ఇంట చేర్చుకుని. చాలా జాగ్రత్తగా మనం ఆ మాటలు కాస్త గమనించాలి ఆత్మీయులుగా. వారు ఎవరో తెలియదు, కానీ సేవకులు పంపిన వాళ్ళు వీళ్ళు, సేవకులు వెంబడిస్తున్న వాళ్ళు వీళ్ళు, సేవకులతో అనుసంధానమైనటువంటి వాళ్ళు వీళ్ళు. కొన్ని పర్యాయాలు నేను కూడా ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు గత నెలలో నేను అర్జెంటుగా సండే వేరే చోట ఆరాధనకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడికి వేరే సేవకుడు వచ్చాడు. ఆ సేవకునికి సంఘమంతా ఇచ్చిన గౌరవం, సంఘమంతా ఇచ్చినటువంటి ఆ మర్యాద, నాతో సన్నిహితంగా ఉన్నటువంటి వారికి నేను ఆ సేవకుడి బాధ్యత అప్పగిస్తే నన్ను ఎలా చూశారో అలాగే ఆ సేవకుడిని చూశారు. మనం సంతోషం. ఎందుకో తెలుసా, మా సేవకుడు అతని గూర్చి సాక్ష్యం చెప్పి ఇక్కడ నిలిపాడు కనుక మా సేవకుడిని నేను ఎలా చూస్తున్నామో అదే రీతిగా, అతడు చిన్నవాడై ఉండొచ్చు, అతడు పెద్దగా మనకు పరిచయం లేనివాడై ఉండొచ్చు, కానీ మా సేవకులు నిలిపారు అక్కడ. కనుక మా సేవకులకు ఏ గౌరవం అయితే ఇస్తున్నామో అదే గౌరవం వీళ్ళకి ఇవ్వాలని చెప్పి సహోదరులుగా భావించి, గతంలో పరిచయం లేకపోయినా సరే వచ్చినటువంటి పరిచయ నిమిత్తమై వచ్చినటువంటి వారిని తన ఇంట్లో ఎలా చేర్చుకున్నాయంటే సహోదరులుగా భావించి చేర్చుకున్నాడు. వాళ్ళకు చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ మాటలు వీళ్ళు లేఖనాల్లో చదివితే చాలా స్పష్టంగా చాలా చక్కగా కనబడతాయి. ఆ మాటలు చదవండి. ఆ మాటలు, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారిగా నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తమై బయలుదేరి కనుక దేవునికి తగినట్లుగా నీవు వారికి సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. చాలా జాగ్రత్తగా చదివిన ఈ మాటను మీరు కాస్త గమనించండి. వ్రాయబడినటువంటి ఆ మాటను ఇతడు చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చాడు. ఆ ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ ప్రేమ ఎక్కడో తెలుసా, సంఘాలన్నిటిలో కూడా వినబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. నీ సాక్ష్యం వినబడుతుంది గాయు, నీ సాక్ష్యం వినబడుతుంది సంఘాలన్నిటిలో. సేవకులు నీవు చేర్చుకున్నావు కదా, వాళ్ళు మరలా తిరిగి వచ్చి సంఘాలన్నింటిలో పలాని చోట గాయు అనే ఒక భక్తుడున్నాడు, ఆ భక్తుడు మమ్మల్ని ప్రేమతో చేర్చుకున్నాడు, మాకు తగిన చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. ఈ రోజున సేవకుల్ని చేర్చుకోగలిగేటువంటి వారిగా మనం ఉన్నామా ఒక్కసారి ఆలోచించాలి. సేవకుల్ని ఇంటికి పిలుచుకొని సేవకులకు మనం పరామర్శించి, సేవకుల్ని ప్రేమించి, సేవకుల్ని పోషించి, సేవకుల్ని సంరక్షించగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఇంకెంతసేపటికి మనల్ని మనం చూసుకుంటే చాలరా బాబు, మా కడుపే మాకు దేవుడు అన్నట్లుగా మనం ఉండకూడదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో, అంటే ఇంకా అన్నిట్లో ఇంకా ఎదగలేదు, కానీ తనకు కలిగిన కొంతలోనే ఓ మంచి మనసుతో నేను చెప్పగలుగుతాను కొంతమంది విశ్వాసుల్ని కూర్చి. దేవుని విషయంలో, సంఘం విషయంలో వాళ్ళు ఎంత బాధ్యతగా, ఎంత చక్కగా ఉంటారంటే, అంత గుప్పిల బియ్యం తీసి అవి దేవుని మందిరానికి తీసుకొని రావాలి, ఇవి దేవునివి, మీరు కూడా చేయండి, మంచిది. మీరు అన్నం తింటున్నప్పుడు ఒకటే మనసులో పెట్టుకోండి, మేము తింటున్నాం ఆహారం, మా కోసం నిలబడిన సేవకుడు ఆహారం తింటున్నాడా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అలా తలంచి మీరు తింటున్నటువంటి దాంట్లో ఒక గుప్పిడు బియ్యం తీసి పక్కన పెట్టి, ఇది మా సేవకుడికి అని చెప్పి అలా తీసి పక్కన పెట్టండి. ఆదివారం అయితే అవన్నీ మూట కట్టుకొని తీసుకొని రండి. అలా చేయడం నేర్చుకోండి. మా సేవకుడు తింటున్నాడో లేదో
అని చెప్పి చూసుకోండి. నాకు తక్కువైందని నేను మాట్లాడలే, కానీ క్రమం ఇది అని మాట్లాడుతున్నా. నాది నాకు ఒక ధైర్యం. నేను ఎక్కడైనా బతుకుతా. అడవిలో పెట్టినా సరే బతుకుతా. నా ధైర్యం అది. చాలినంత దేవుడిచ్చాడని చెప్తా నేను. కానీ ఒక విశ్వాసగా మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మేము తింటున్నాం, మమ్మల్ని నడిపిస్తున్న సేవకుడి బాధ్యత చూడాలి. అక్కడ చూడండి ఎంత చక్కగా వ్రాయబడింది ఆ మాట. సేవకులను చేర్చుకొని తనకు కలిగిన దాంట్లోనే తీసి కొంత సేవకులకు పెడుతున్నాడు, తనకు కలిగిన దాంట్లోనే తీసి సేవకులకు ఇస్తున్నాడు. ఆ సేవకులకు ఇచ్చినటువంటి మనస్సు పోదండి, మర్చిపోరండి. నేను చెప్తాను కొంతమందిని కూర్చి. ఆ మధ్య ఒక చోట ప్రార్థన చేసి దానికి వెళ్తే కరెంట్ లేదు ఆ ఇంట్లో. కరెంట్ లేకపోతే ఏంటమ్మా కరెంట్ లేదు అని చేసి ఎక్కడైనా ఫ్యూజ్ ఏమైనా పోయిందా చూడమంటారా తల్లి, బ్రదర్ వాళ్ళు ఉన్నారు కదా, విశ్వాసులు ఉన్నారు కదా, చూస్తారమ్మా అని చేసి చెప్పా. లేదన్నయ్యా, కరెంటు విలువ కట్టలేదని కనెక్షన్ కట్ చేసి వెళ్ళారు, పైనే కట్ చేసి వెళ్ళారు, పోల్ దగ్గర కట్ చేసి వెళ్ళిపోయారు, వైర్ కట్ చేసి అని చెప్పారు. ఎంత వచ్చిందమ్మా కరెంటు బిల్లు అన్న? 150 రూపాయలు అన్నయ్య. మరి కట్టకపోయారా అని చేశానంటే కొంచెం టైట్గా ఉందన్న ఆర్థికంగా, అందుకని కట్టలేకపోయాను. ఆ తర్వాత ఇంకేం మాట్లాడాలి నాకు అర్థం కాక చిన్న ప్రార్థన చేసి వచ్చా. హృదయపూర్వకంగా చెప్తున్నా, ఇది నాకు అద్దంకిలో జరిగిన వాస్తవమైనటువంటి విషయం. మంచి మనసుతో నేను చాలా చోట్ల చెప్పిన ఈ మాట. ప్రార్థన చేశాను, అయిపోయింది. ఆ తర్వాత తల్లి కానుక ఇచ్చారు, కానుక తీసుకున్నాను, జోబులో పెట్టుకున్నాను, తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత జోబులో ఇంటికి వచ్చిన తర్వాత తీసి కానుకలన్నీ తీసి జమ చేసి పక్కన పెడుతూ ఉంటే 1000 రూపాయలు కనపడ్డాయి నాకు దాంట్లో. నేనుండి ఎవరిచ్చారు ఇది అని నేను ఆలోచన చేస్తే పలానా తల్లి, అమ్మా మీరు పొరపాటుగా ఏమన్నా ఇచ్చారేమో తల్లి అని నేను మాట్లాడా. ఆ తల్లితో నిజంగానే మాట్లాడా, ఎందుకంటే ఆ తల్లి ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది కనుక. లేదన్నయ్యా, దశంభాగం డబ్బులు ఆదివారం వచ్చి ఇచ్చేదాన్ని, కానీ అంతవరకు నా ఇంట్లో ఉంటే దేనికైనా ఖర్చు అయిపోతాయేమో అని చెప్పి నేను ముందుగానే ఇచ్చేసానన్నయ్య. సండే తీసుకుని వచ్చి ఇవ్వాలి నేను అది, కానీ ఒకవేళ ఉంటే నాకు ఏదైనా బాగా ఇబ్బంది కలిగితే నేను ఖర్చు పెట్టేస్తానేమో అని చెప్పి ముందుగానే ఇచ్చేసి. కాదమ్మా అవసరం ఉంది కదా తల్లి అని చెప్పి నా తల్లితో అంటే, అది దేవుంది అన్నయ్య, నాది కాదు, అది దేవుంది. దేవునికి ఇస్తే మమ్మల్ని హృదయపూర్వకంగా చెప్పగలుగుతానండి, మంచి మనసుతో నేను చెప్పగలుగుతా. ఆ కుటుంబాలు ఈ రోజున గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. కథలు కాదు, నేను మొన్న అద్దంకి వెళ్ళా, ఆ ఇంట్లోనే మధ్యాహ్నం భోజనం చేశా. చక్కగా ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా, ఒకప్పుడు కడు దీన స్థితిలో ఉన్నటువంటి వారు గొప్ప ఆశీర్వాదకరంగా తిరిగి వస్తుంటే నాకు మళ్ళీ మంచిగా కానుక పెట్టి పంపించారు. ఏది ఒక నెల క్రితం నేను అద్దంకి ఆ ప్రాంతాలకు వెళ్ళా కదా, అప్పుడు చాలా అంటే చాలా ఆశీర్వాదకరంగా వారు. దేవుడికి ఇచ్చేవ్వడు, మనుషులకి ఇస్తున్నామన్నట్లుగా ఇవ్వకండి, దేవునికి ఇస్తున్నామన్నట్లుగా ఇవ్వండి. అది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చం. సేవకుని చేర్చుకునేవాడు వాక్యంలో ఎన్నో మనకు తెలుసు. లూదియా సేవకులు ఇంట్లో చేర్చుకొని వాక్యం వినిపించింది. అపోస్తుల కార్యముల గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సేవకులు ఇంట్లో చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి చక్కగా షునేమీయురాలు, ఈమెదైతే ఎంత చెప్పుకున్నా తక్కువే. కొన్ని ఇళ్ళకు వెళ్తేనండి ఆ ఇంట్లో చెప్తారండి, దేవుడు వాళ్ళని అలా ఆశీర్వదించి, మీరు కూడా కోరుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మంచి మనసుతో చెప్తా నేను. ఒక కుటుంబం ఉన్నారు, ఆ కుటుంబం ఇల్లు కట్టుకున్నటువంటి ఇల్లు ఇంచుమించుగా వాళ్ళ ఇల్లు 2.5 కోట్లు ఇల్లు సువిశాలంగా కట్టుకున్నారు. ఆ సువిశాలమైనటువంటి ఇంట్లో 2 గదులు, పెద్ద గదులు, దాంట్లోనే ఏమంటారు, ఒక వెయిటింగ్ హాల్, ఒక పడుకునేదానికి బెడ్రూమ్, ఒక వాష్రూమ్, అలా 2 రూములు, 2 గదులు సపరేట్గా తీసి పెట్టారు. దేనికి తెలుసా? సేవకులు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలి. షునేమీరాలు తనకు ఉండిగా తన భర్తతో చెప్పింది, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు. ఇప్పుడు మీరేమంటారు తెలుసా? అసలు మాకుండేదానికే ఇల్లు లేదు పాస్టర్ గారు, మళ్ళీ మీకాడ పెట్టాలా అని మీరు అంటారు కదా. మీరు అనుకోండి, సేవకులకు నేను ఆ గౌరవం ఇవ్వాలి అని మీరు అనుకోండి.
సేవకులకు మేము ఆ ప్రాధాన్యత ఇవ్వాలని అనుకోండి. మంచి మనసుతో చెప్తున్నా, అతిశయోక్తిగా కాదు. మాకు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు నేర్పిన మాట. మా ఇంటికి వస్తే సేవకులకు ప్రత్యేకమైన ప్లేట్లు, సేవకులకు ప్రత్యేకమైన గ్లాసులు. మా కోసమన్నా కొనిందో లేదో మా అమ్మ నాకు తెలియదు, కానీ ఏదైనా మంచిగా వస్తువు కనపడితే చక్కగా తీసుకుంటుంది. నాకు తెలిసి నేను చాలాసార్లు చర్చిలో కూడా నేను చాలా చోట్ల నేను సాక్ష్యం చెప్పే మాట, గాజు జగ్గు, గాజు గ్లాసులు అన్నీ కొనిపెట్టింది సేవకుల కోసమని. సేవకులు భోజనానికి వచ్చారు, అమ్మ లోపల ఉంది, నేను బయట వరండాలో ఏమంటే వాళ్ళకి నీళ్లు పోసి జగ్గు పట్టుకొని ఉన్నా, ఇంకా కొంచెం దాగుతారేమో అని చేసి జగ్గు ఇలా పట్టుకొని ఉన్నా. గాజుదండి, మంచి గాజుది, ఇలా పట్టుకొని ఉన్నా. రే అది గాజుదా అన్నారు పాస్టర్ గారు. అవునన్నా. ఏదో ఒకసారి వదిలిపెట్టు చూద్దాం పగులుతుంది లేదా అన్నారు. అన్న పగిలిద్దన్న, అమ్మ కొట్టిద్దన్నా అని చేసి చెప్పంటే పక్కన ఇంకొక సేవకుడు ఉన్నాడు. వస్తే సేవకులు అందరు కలిసి వస్తారు ఇంటికి. రే పాస్టర్ గారు చెప్తున్నారు కదా, పాస్టర్ గారి మాట కంటే జగ్గు ఎక్కువనారా నీకు అని చేసి చెప్పనేసరికి సరే అన్న అని ఉన్న పలంగా ఇలా వదిలిపెట్టానండి. లోపల మా అమ్మ వచ్చి నరుచుకుంటాం, రే ఏం చేసేవారా అనుకుంటా. కొత్తవి పెట్టాలి. ఈరోజు కూడా ఇప్పటికి వెళ్ళినా సరే అలాగే ఉంటాయి. హృదయపూర్వకంగా చెప్పగలుగుతా. ఎందుకు ఆశీర్వాదకరంగా ఉన్నాం, ఎందుకు దీవెనగా ఉన్నాం, ఎందుకు వర్ధిల్లుతున్నామంటే దైవ సేవకులకి ఇచ్చే ప్రాధాన్యత. ఈ రోజుకి ఇంటికి నేను కాకుండా వేరే సేవకుడు వస్తే ఆ సేవకుడి విషయం నేనెంత జాగ్రత్త పడుతాను నాకు తెలుసు. ఆ సేవకుడు అంతా చూడాలి. ఒక సేవకుడిలో దేవుణ్ణి చూడాలండి. పెద్దలు నేర్పారు మమ్మల్ని. వాళ్ళు చిన్నలుగా ఉన్నప్పుడు కళ్ళు లేవు ఆ పాస్టర్ గారికి, జాన్ గారికి అని. ఆయన అని ఉమ్మితే దగ్గు వస్తే పెద్ద పాస్టర్ గారు ఇలా బాక్స్ పెట్టేవాళ్ళట, తూ అని చేసి ఊసేదానికి. ఒకరోజు బాక్స్ పెట్టడం మర్చిపోయారట, అట్లా డబ్బా పెట్టడం మర్చిపోయారట. ఇలా దగ్గేట అని ఏసన్న గారు, డేవిడ్ రాజ్ పాస్టర్ గారు వాళ్ళు పరిచయంలో ఉన్నారు. డబ్బా పెట్టలా. ఇప్పుడు పాస్టర్ గారు ఏమో ఇలా పెట్టేసి ఆల్రెడీ ఎలా అని చేసి చెప్పి సంఘం అంతా చూస్తుండే, కానీ దోశలు ఇలా పట్టారంటండి. పాస్టర్ గారు డబ్బా పెట్టాం ఉయ్యండి అని చేసి అని చెప్పి ఊపించుకొని తీసుకుని వెళ్ళాడట. ఆశీర్వాదం ఉట్టిగా రాలేదండి, ఆశీర్వాదం ఉట్టిగా రాలా. ఇది ఎవరో ఉమ్మని అనుకోలే, సాక్షాత్తు నా దేవుని సేవకుల్లో దేవుణ్ణే చూద్దాం. నాకు ఈ మాటలు బాగా అనిపించేయండి, అందుకని మాట్లాడుతున్నా. తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ ఎంత నీట్గా రాయబడింది తెలుసా? ఒక సేవకుడు అన్యుల దగ్గర చేయి చాపి తీసుకోకూడదు. వాళ్ళు ఒకవేళ కానుక ఇచ్చినా సరే తీసుకున్నారనుకో, హడావుడిగా తీసుకున్నారు. అక్కడ రాయబడినటువంటి మాట, వాళ్ళు అక్కడ రాయబడిన మాట చూడండి, చదవండి మాట, వాక్యానుసారంగానే మాట్లాడతారు. అన్యజనుల ఎదుట వాళ్ళు ఏది పుచ్చుకొనలేదు. 6వ వాక్యం, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనలేదు గనుక వాళ్ళ దగ్గర ఉన్నాయి లేదు సేవకుల దగ్గర ఖర్చుకి. వాళ్ళు దూర ప్రాంతం మీ దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అని యోహాను గాయుకు చెప్తున్నాడు. ఎంత సన్నిహితమైనటువంటి అనుబంధమో చూడండి. ఒక సేవకుడికి ఈ మాట చెప్పాలంటే ఎంత ఉండాలి. ఇప్పుడు మీకు చెప్పామనుకో, అన్నా పలానా పాస్టర్ గారు వస్తారు, 1000 రూపాయలు కానికేయాలని చేసి చెప్పారనుకో, మీకు ఒకవేళ చెప్పారనుకో, ఏమంటే తెలుసా, పాస్టర్లు కూడా డబ్బులు అడుగుతారా? మన వాళ్ళు మాట్లాడేది, మరి బాబు నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లా, ఆ సేవకుడు వస్తున్నారా, వాడి దగ్గర ఉన్నాయో లేదో బాబు కొంచెం ఈయనైనా అని చేసి చెప్పాలి అంటే భయం వేస్తుంది. కానీ ఈ యోహానికి గాయుకు ఎంత ఆత్మీయ అనుబంధం ఉందో అది గమనించాలి మనం. అక్కడ చెప్తున్నాడు డైరెక్ట్గా సేవకుడు, వాళ్ళు అన్యుల దగ్గర ఏమి తీసుకోవాలా, కాబట్టి వారికి ఏది తక్కువ కాకుండా నీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకు జాగ్రత్తగా వారికి కావలసినవన్నీ ఇచ్చి పంపించు. పరిశుద్ధులు అలాగే చేశారండి, భక్తులు అలాగే చేశారండి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అనుభవాలు సేవకులు అలాగే చూసుకున్నారండి. వారందరూ ఆశీర్వదించబడ్డారు. అబ్రహాం యొక్క చరిత్ర కూడా క్లుప్తంగా నేను చెప్తాను, సమయం పరిగెడుతుంది, అది దానికి ఏమి అడ్డు ఆపేం లేదు, పరిగెడుతుంది అది. అబ్రహాము ఎండపూట తన ఇంటికి సేవకులు వస్తే అబ్రహాం పట్టినట్టుగా లేడు. అర్జెంటుగా సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను దాటిపోవద్దయ్యా, సేవకుడు నన్ను దాటిపోవద్దయ్యా, మీరు సేవకులు నన్ను దాటిపోవద్దు నాయన, మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోబో నాయన అని చెప్పి బతిమలాడుకున్నారు సేవకుని. అలాగే సేవకులు ఆతిథ్యం తీసుకున్నారా. భార్య అయినటువంటి సారమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా, అమ్మా 3 మానికల మెత్తటి పిండి కదయ్యా, మెత్తటి పిండి అని రాయబడిందయ్యా. అమ్మ నాకు పెడితే పెట్టావమ్మ గరుగు పిండి, సారమ్మ గారు నాకు పెడితే పెట్టావమ్మా. సేవకులకు ఎలాంటి పెట్టాలి మెత్తటి పిండి, 3 మానికల మెత్తటి పిండి తీసుకొని సేవకులకు రొట్టెలు చేసి పెట్టమ్మా. క్రొవ్విన దూడను ఒకదాన్ని తీసుకొని వస్తా, సేవకులకు వధించి పెడదాం, నేనే వెళ్తా. అప్పటికే అబ్రహాం ఎంతో ఆశీర్వదించబడ్డాడు. ఎవరక్కడ అంటే అబ్రహాం దగ్గరకు వస్తాడు, రే నువ్వు వెళ్ళి మంచిది ఒకటి తీసుకొని రా అని చేసి చెప్పలా, అమ్మా నేను వెళ్తా
ఆ మాట ఎంత క్లియర్గా ఉన్నాయండి ఇక్కడ. అలా సేవకులను చూశారు కనుకే సేవకులు బ్లెస్ చేశారు. ఏమన్నా తెలుసా? మీదటికి నీ నోటి నిండా నా దేవుడు నవ్వు ఉంచబోతున్నాడు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. శరమా, ఈ నోటి నిండా దేవుడు నవ్వు ఉంచబోతున్నాడు. పిల్లలు లేరు, నువ్వు బాధపడుతున్నావా? బాధపడద్దు. ఈ నోటి నిండా దేవుడు నవ్వు ఉంచబోతున్నాడు. అయ్యా వయసు అయిపోయింది. దేవుడు అద్భుతం చేస్తాడమ్మా. నువ్వు సేవకులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు సేవకులను పరామర్శించే విధానం. కొందరు ఇవి లేవు, పైగా ఇవి లేకపోగా కొంతమంది ఎడగొడుతుంటాడు. నేను చూసా, ఒక తల్లి ప్రార్థన చేశాను, కొత్తగా ఒక తల్లి వస్తుంది, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. ఆ తల్లి కానుక పెట్టబోతున్నది, చేతి వరకు వచ్చింది. ఇది ఇలా కూడా నేను కూడా ఏమంటా, వెంటనే ఆ ఎదురింటి ఆ ముఖం వచ్చి, అంటే మన విశ్వాసి వచ్చి 30 ఎంత ఇస్తున్నావు అనింది. అక్క 500 ఇస్తున్నాను అక్క అని చేస్తాను. నా ముందే జరిగిన విషయాలు చెప్తున్నాను, నిజంగానే చెప్తున్నాయండి. ఎంత ఇస్తున్నావు అంటే 500 ఇస్తున్నాను అక్క. విజిటింగ్కి వచ్చినప్పుడు 500 కాదు ఇవ్వాల్సింది, 100 రూపాయలే. మందిరానికి వెళ్ళినప్పుడు 500 ఇవ్వాలి. ఎంత అంట? ఎవడు పెట్టాడు ఈ రూలు? ఒకవేళ లేదు, ఆ ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు నీ దగ్గర 500 లేదు, ఇవ్వకూడదు, ఇక రాకూడదు మందిరానికి. ఆలోచన చేయాలి. ఉన్నప్పుడు దేవునికి ధారాళంగా ఇవ్వండి, లేనప్పుడు నీ లేమిలో నమ్మకంగా నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వండి. అంతేగాని ఉన్నప్పుడు ఒకేలాగా, లేనప్పుడు ఒకలాగా. ఏమంటారు? 100 రూపాయలు ఇంటికి వస్తే, విజిటింగ్కి వస్తే 100 రూపాయలే ఇవ్వాలి. ఎవడు పెట్టాడు ఆ రూలు? ఆలోచన చేయాలి ఒక్కసారి. వీళ్ళు ఇవ్వకపోగా ఇచ్చే వాళ్ళని కూడా కొంతమంది చెడగొట్టే మనస్తత్వాలు. కనుక మనం నేర్చుకున్నవి మాటలు, నేను చెప్తున్నవి కాదండి, వాక్యంలో ఉన్నటువంటి విషయం. మనకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చేమో. ఆశీర్వాదానికి ఇవే కారణాలు. 4 విషయాలు, గాయలో ఉన్నటువంటి 4 విషయాలు నేను చెప్పాను. 1, ప్రియమైనటువంటి గాయి. 2వది, ఆత్మలో వర్ధిల్లుచున్న గాయి. 3వది, సత్యమును అనుసరించి నడిపించబడే గాయి. 4వది, సేవకుల్ని చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వగలిగిన గాయి.